ఫ్రెండ్స్, మీరు అనుకున్నవి జరగట్లేదని బాధపడుతున్నారా? ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకుంటున్నారా? మీరు ఒక కొత్త గృహాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారా? మరి వీటన్నిటికీ కూడాను ఏం చేయాలి? ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ నవరాత్రులు అవేనండి, వారాహి నవరాత్రులు. అవంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా ఆ అమ్మవారిని పూజించాలి, ఉపవాసం ఉండాలా వద్దా, ఉంటే ఎలా ఉండాలి, పురాణాల్లో వారాహి అమ్మవారికి స్థానం ఏమిటి, ఆమెను ఎందుకు శక్తి స్వరూపిణిగా పూజిస్తున్నారు, ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యము, చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మన ఛానల్లో ఏ కంటెంట్ పెట్టినా కూడా మీకు చేరుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యము, వెళ్దాము కంటెంట్లోకి. శ్రీ వారాహిదేవి ఎవరు అంటే, మనము సప్తమాతృకలలో ఒకరని చెప్పుకోవాలి. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారానికి సంబంధించిన దివ్య శక్తిగా మన సంప్రదాయం, శాక్త సంప్రదాయం భావిస్తుంది. ఈమె శక్తి, ధైర్యం, రక్షణకు ప్రతీకగా ఆరాధించబడుతుంది. అందుకే నేను ముందే చెప్పాను, మీలో ఎలాంటి భయాలున్నా, ఎలాంటివి కావాలనుకున్నా ఈవిడిని ఆరాధిస్తే తప్పకుండా జరుగుతాయని. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దివ్య సేనలో ఈవిడే ప్రధాన సేనాధిపతిగా కూడా అమ్మవారికి విశిష్ట స్థానం ఉంది. భక్తుల కష్టాలను తొలగించి ధైర్యాన్ని ప్రసాదించే తల్లిగా ఆమెను కొలుస్తారు. అందుకే వేలాది మంది భక్తులు ఈ వారాహి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది? పురాణాల ప్రకారము హిరణ్యాక్షకుడు భూమిని పాతాళంలోకి తీసుకువెళ్లిపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూదేవిని రక్షిస్తాడు. ఆ వరాహ అవతారంలోని దివ్య శక్తిని శాక్త సంప్రదాయం వారాహిదేవిగా భావిస్తుంది. ఇక్కడ మీకు ఒక సంశయము రావచ్చు, శాక్త సంప్రదాయం అంటే ఏమిటి అంటే, శక్తిని పరమదైవంగా భావించి ఆరాధించేటువంటి ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని శాక్త సంప్రదాయం అని అంటారు. ఈ సంప్రదాయంలో ఆదిపరాశక్తి, దుర్గాదేవి, లలిత త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి దేవి, కాళీమాత, వారాహి, చాముండి వంటి దేవతలను పరమ శక్తి స్వరూపాలుగా భక్తులు పూజిస్తారన్నమాట. సో శాక్త సంప్రదాయ ప్రకారం ఈ విశ్వాసాన్ని సృష్టించి, పోషించి, నడిపించే దివ్య శక్తి అమ్మ రూపంలో ఉందని విశ్వసిస్తారు. అందుకే ఈ సంప్రదాయంలో దేవిని అత్యున్నత స్థానంలో ఉంచి ఆరాధిస్తారన్నమాట. మనకి ఈ వారాహి అమ్మవారు ధర్మ రక్షణకు ప్రతీకగా భావించబడతారు. భక్తులను కాపాడే తల్లిగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. మరి సప్తమాతృకలలో వారాహి అమ్మవారి స్థానం ఏమిటి? సప్తమాతృకలు అంటేనే మీకు ఒక సంశయం మళ్ళీ. అసలు సప్తమాతృకలు అంటే ఏమిటి అంటే, 7 దివ్య మాతలు, అమ్మవారి రూపాలు, బ్రహ్మ, శివుడు, మహావిష్ణువు, కుమారస్వామి, ఇంద్రుడు వంటి దేవతల దివ్య శక్తులు స్త్రీ రూపంలో అవతరించిన వారే ఈ సప్తమాతృకలు. వారిలో 5వ స్థానంలో ఉన్నది శ్రీ వారాహి అమ్మవారు. మరి శాక్త సంప్రదాయాలలో ఈ సప్తమాతృకలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. శాక్త సంప్రదాయం అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. సో ఈ బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఈ 7గురిని కూడా సప్తమాతృకలు అంటారు. వీరిలో ప్రతి దేవికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వారాహి అమ్మవారు రక్షణ, ధైర్యం, శక్తికి ప్రతీకగా నిలుస్తారు. అందుకే ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అనేక దేవాలయాల్లో కూడా సప్తమాతృకలతో పాటు వారాహి అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తూనే ఉంటాయి. వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారు? అసలు వీటి విశిష్టత ఏమిటి అంటే, ఆషాఢ మాసంలో వచ్చే ఈ 9 రోజులను మనకు 15వ తారీఖు జూలైలో ప్రారంభం కాబోతున్నాయి. అమ్మవారి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అనుకోవచ్చు, ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి? మనకు తెలుసు, ఈ ఆషాఢ మాసంలో కొన్ని శుభకార్యాలను మనము చెయ్యము. అయితే ఈ ఆషాఢ మాసంలో మొత్తము భక్తి దేవుడిపైనే కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు మనకు. సో అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రాంతాలను అనుసరించి అమ్మవారి రూపాలను కొలుస్తూ ఉంటారు. మనకు తెలంగాణలో చూస్తే ఆషాఢ మాసంలో బోనాలను నిర్వహిస్తారు. అలాగే ఈ వారాహి అమ్మవారిని కూడా ఈ మాసంలో శక్తి స్వరూపిణులుగా అమ్మవారు కొలవబడితే అందరికి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రులను జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అనుగ్రహం అందరూ పొందవచ్చుననే విశ్వాసం. కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసము
కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. రూపం ఏదైనా మనకు ప్రాంతాలను అనుసరించి పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ఆ విష్ణుమూర్తి వరాహ అవతార రూపమే అమ్మవారు కాబట్టి మనకి ఈ రూపంలో కూడా ఎందుకు ఇలా ఉంది అమ్మవారి రూపము అని మీకు ఒక సంశయం రావచ్చు. వరాహ రూపం ఉంది కాబట్టి వారాహి దేవి అని అంటారనమాట. సో ముఖ్యంగా మనము భక్తి నియమము, సాత్విక జీవనము ఈ 9 రోజులను పూజలు చేసేటప్పుడు తప్పకుండా పాటించాలి. వారాహి అమ్మవారిని ధైర్యం, విజయం, రక్షణకి ప్రతీకగా భావిస్తున్నారు కదా. మరి ఎందుకు అలా భావిస్తారు అని చెప్పుకుంటే, శ్రీ లలితోపాఖ్యానం ప్రకారం భండాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. అప్పుడు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి దివ్యసేనతో యుద్ధానికి బయలుదేరతారు. ఆ దివ్యసేనలో ప్రధాన సేనాధిపతులలో శ్రీ వారాహిదేవి గారు ఒకరుగా వర్ణించబడింది. ఆమె తన దివ్యశక్తితో దుష్ట శక్తులను సంహరించి ధర్మాన్ని కాపాడిందని శాక్త సంప్రదాయం చెబుతుంది. సో అందుకే ఆవిడ్ని అలా ఒక ధైర్యం, విజయం, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. మరి అమ్మవారిని ఎలా కొలవాలి, ఎలా పూజ చేయాలి అమ్మవారికి అంటే, ఉదయమే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజను ప్రారంభించడం మంచిది. పూజా స్థలాన్ని శుభ్రపరిచి వారాహి అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ముందు ప్రతిష్ఠించుకో. దీపం వెలిగించి పుష్పాలు, పసుపు, కుంకుమను సమర్పించాలి. పళ్ళు లేదా ఇంట్లో తయారు చేసిన సాత్వికమైన నైవేద్యాన్ని మనము సమర్పించుకోవచ్చు. వారాహి అష్టోత్తరం లేదా సహస్రనామం తెలిసి ఉంటే పారాయణం చేయడం మంచిది. చివరిగా అమ్మవారికి నమస్కరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. మీరు ఏ కోరికలైతే అనుకున్నారో వాటి గురించి ప్రార్థించాలి. పూజలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనము పూజ ఎంత భక్తితో చేస్తున్నాము అనేది ముఖ్యమైనది. మనస్ఫూర్తిగా చేసుకోవాలి. సో ఎంత ఆర్భాటం చేసాము అనేది కాదు ముఖ్యం, ఎంత భక్తితో, ఎంత ధ్యానంతో పూజ చేశాము అనేదే ముఖ్యం. మరి ఇక్కడ భక్తులందరికీ కూడా ఒక సంశయం ఉంటుంది. ఉపవాసం చెయ్యాలా పూజ చేసుకున్నప్పుడు, వ్రతం చేసుకున్నప్పుడు? చేస్తే ఎలా చెయ్యాలి? సో వారాహి నవరాత్రుల్లో ఉపవాసం చేయడం అనేది పూర్తిగా భక్తుడికే వదిలేయబడింది. ఆయన శక్తి, ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. ఉపవాసం తప్పనిసరి అంటే కంపల్సరీ అనేది ఏమీ లేదండి. కొందరు పళ్ళు పాలు మాత్రమే తీసుకొని ఉంటారు. కొంతమంది ఏదో ఒక పలహారం తిని ఉంటారు. ఒక్కసారి మొత్తము భోజనం కూడా చేస్తారు. సో కోపం, అబద్ధం, ఇతరులను బాధించే మాటలు అవన్నిటికీ దూరంగా ఉండాలి. అది ముఖ్యం. అలాగే భగవంతుణ్ణి, అలాగే అమ్మవారిని ధ్యానంతోని, భక్తితోని స్మరించాలి. అది ముఖ్యం. కానీ ఉపవాసము చేయడం అనేది మీ శక్తి పైన ఆధారపడి ఉంటుంది. చేయాలన్న ప్రత్యేక నియమం అంటూ ఏమీ లేదు. మరి మేము అమ్మవారికి పూజ చేస్తున్నాము, మరి మాకు అనుగ్రహం కలుగుతుందా, అమ్మవారి ఆశీర్వాదాలు దొరుకుతాయా అని చాలా మంది అనుకుంటారు. అంటే భక్తుల విశ్వాసం ప్రకారము వారాహి అమ్మవారు మనకు చిత్రపటంలో కనిపిస్తున్నాయి. అటు 3, ఇటు 3, మధ్యలో 1గా ధైర్యం, విజయం, రక్షణ, ఐశ్వర్యం, జ్ఞానం, ఆరోగ్యం, శాంతి ఇలాంటివి అన్నీ కూడా మనకి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా లభిస్తాయి. అయితే ఈ ఫలితాలను కేవలం పూజ వల్లే వస్తాయని కాకుండా భక్తితో కూడిన మంచి ఆలోచనలు, సత్కార్యాలు, నియమబద్ధమైనటువంటి జీవనంతో కలిపి చూడాలి అని మన శాక్త సంప్రదాయం సూచిస్తుంది. నిజమైన ఆరాధన అంటే మనసులోని మంచి గుణాలను పెంపొందించుకోవాలి. అంతేకాని ఆర్భాటాలు చేసి పూజలు చేస్తేనే మన కోరికలు నెరవేరుతాయని ఎప్పుడూ కాదండి. మన ప్రాంతాన్ని బట్టి, మన విశ్వాసాలను బట్టి ఏ పూజ నిర్వహించినా ధ్యానంతో నిర్వహిస్తే ఫలితం అనేది తప్పకుండా ఉండదు. ఫ్రెండ్స్, మనము వారాహి మాత అంటే ఎవరు, అసలు ఎలా ఆవిర్భావం జరిగింది, సప్తమాతృకలు అంటే ఏంటి, శాక్త సంప్రదాయం అంటే ఏంటి, నవరాత్రులను ఎందుకు జరుపుకోవాలి, ముఖ్యంగా ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి, ఎలా పూజ చేయాలి, ఉపవాసం ఉండాలా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రాంతాన్ని, కుటుంబ సంప్రదాయాన్ని, గురు పరంపరను బట్టి ఆచారాలు కొద్దిగా మారుతూ ఉంటాయి ప్రాంతానికి. అంతేకాని ఇదే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలని మాత్రం అనుకోకండి. ఏది ఏమైనా మన భక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మీ కుటుంబంలో అనుసరించే సంప్రదాయానికి అనుకూలంగా, గౌరవంగా మీరు ఈ పూజను నిర్వహించుకోండి. మరి మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు నిర్వహించడానికి అన్ని సన్నిద్ధం చేసుకోండి. తప్పకుండా నిర్వహించండి ఈ పూజను. మీకంతా బాగానే జరుగుతుంది. జై వారాహి మాత. మరి ఈ కంటెంట్ను మీ దగ్గరే ఉంచుకుంటారా? మీ ఫ్రెండ్స్తోని, మీ కుటుంబ సభ్యులతోని, అందరితోని కూడా దీన్ని షేర్ చేసుకొని పంచుకోండి. అలాగే మీకు ఇష్టమైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ మీకు వెంటనే రావాలి అంటే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీలో ఒక మెంబర్ కండి. తప్పకుండా అవుతారు కదా. థ్యాంక్ యూ.